ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గిరిజనులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలు అమలుపై ప్రభుత్వం అబద్ధపు మాటలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. జీవో నంబరు 275 అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిందేనని, ఆ జీవో వల్లే గిరిజనుల జీవనం కొనసాగుతోందని, అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన అన్నారు. జీవో నంబర్ 3 రద్దుకు గత ప్రభుత్వమే కారణమంటూ ప్రచారం చేయడం కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఐటీడీఏలను తొలగించారని చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో ఎక్కడ ఐటీడీఏలను తొలగించారో వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నంబర్ 3 1/70 చట్టాలపై ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. మెగా డిఎస్సి ద్వారా తమ ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేసిన బాలరాజు, గత ప్రభుత్వంలో 1,26,000 సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారని, అందులో 11,000 మంది గిరిజనులు ఉద్యోగాలు పొందారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి ఎక్కడ అమలు చేస్తున్నారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ జీవోలు రాకముందు, ఆ జీవోలు ఎప్పుడు వచ్చాయి? 270 జీవో ఎప్పుడు వచ్చింది? రామారావు గారు ఎప్పుడు వచ్చారు? రామారావు గారి పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆ రోజుకి అది మంచి జీవోనే. ఇప్పటికప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న జీవోల్ని, ఉన్న చట్టాలని, రాజ్యాంగపరంగా ఉన్న హక్కుల్ని మీరు అమలు చేయకుండా ఇంకా మీరు అధికారంలో ఉండి మమ్మల్ని మీరు నిందించి కాలయాపన చేయాలని ప్రయత్నం ప్రతినిత్యం. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. రాజకీయాలు మాట్లాడుకునేటటువంటి విషయం కాదు, రాజకీయాలతో ముడిపెట్టే విషయం కాదు ఇది. ఎందుకోసం ప్రత్యేకమైన ప్రాంతాలని కానీ, ప్రత్యేకమైన వ్యక్తులని కానీ, ప్రత్యేకమైన వ్యవస్థలని కానీ ఎందుకు ప్రత్యేకమైన చట్టాలు వస్తాయి? వాటిని బాగు చేయాలనే కదా. కాబట్టి దయచేసి మీరు వీటిని, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ప్రభుత్వాలు నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికిప్పుడు 170ని అమలు చేయటం లేదనేదే కదా అందరిలో ఉన్నటువంటి ఒక ఆందోళన. ఎందుకు అమలు చేయట్లేదు? ఎవరి లోపం అది? అది కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం లోపమేనా? మీరు అమలు చేయకపోవడం కూడాను. ఎన్ని అబద్ధాలు చెప్తారు అంటే, మా అవసరాల కోసం, మా అనైక్యతని మీరు ఏదో కాలం గడపాలని, మా అవసరాలు ఎక్కువ ఉన్నాయని మీరు ఏం చెప్పినా చెల్లిపోతుంది అనే ధోరణి అయితే మాత్రం సరి అయింది కాదు. ప్రభుత్వ ఆలోచనలో ఇది ఒక భాగం. పోలీస్ అంటే అది ప్రభుత్వంలో భాగం కాదా? మీకున్న మా కోసం, మా సంక్షేమం కోసం, మా అభివృద్ధి కోసం మాకు రక్షణ కల్పించే చట్టాలని ఎవరి పరిధిలో వారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు సక్రమమైన పద్ధతిలో అమలు జరిగింది. ఆందోళన ఎందుకు వస్తాయి? మీరెందుకు మమ్మల్ని నిర్బంధించాలి? మమ్మల్ని ఎందుకు మీరు భయపెట్టాలి? ఏం చేయాలి? ఆ పరిస్థితే రాదు కదా. మీరు అమలు చేయటం లేదనే కదా ప్రజలు అడిగేది. మేము అడిగేది ఏంటి? చట్టం ఉంది, ఆ చట్టం అమలు చేయటం లేదనేది కదా మేము అడిగేది. అన్ని మ్యాండేటరీ ప్రకారంగా, చట్ట ప్రకారంగా, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేటువంటి ఉండేది. సమావేశాలు పరచాలి. ఐటీడీఏ మీటింగ్లు ఉన్నాయి, సమావేశపరచాలి. నోడల్ ఏజెన్సీ ఉంది, సమావేశాలు పరచాలి. అట్లాగే మన ఉప ప్రణాళిక నిధులు మా కోసం, నా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. జనాభా ప్రాతిపదికన రావాలి. సరే, అవన్నీ మాట్లాడుకుందాం. ముందైతే మీరు బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ప్రభుత్వంలో ఉన్నారు. మీరు భయపెట్టి దాటవేసే ధోరణి కాకుండా ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనని సమాధానం చెప్పే రీతిలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీరు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చెప్పమని అడుగుతున్నాం. అడగొద్దని మీరు చెప్తున్నారు, మాట్లాడొద్దని చెప్తున్నారు, కదలొద్దని చెప్తున్నారు, బయటికి రావద్దని చెప్తున్నారు. ఇట్లా అధికారం మిమ్మల్ని అంటే ప్రజల్ని నిర్బంధించడానికి కాదు కదా మీకు ఇచ్చిన అధికారం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అమలు చేయలేదనండి. ఏది అమలు అంటే సచివాలయ ఉద్యోగులు
వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఆ రోజు ఇచ్చిన డబ్బు కన్నా మీరు 5,000 ఎక్స్ట్రా ఇస్తామన్నారా లేదా ఎన్నికల సందర్భంలో? అన్నారా? మరి ఎందుకు అమలు చేయట్లేదు? 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అని అన్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు ఏజెన్సీలో? అంటే మాట్లాడదాం, చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. ఆ దిశగా పోకుండా మళ్ళీ పక్కదారి పట్టకుండా ఇవి మీ వాళ్ళ మీరు 275 గురించి, జీవో నెంబర్ 3 గురించి మేమే తెచ్చాము, మా వల్లే మీరు ఎంత చదువుకుంటున్నారు, మా వల్లే మీకు ఉద్యోగాలు వచ్చాయి, మా వల్లే మీరు తిండి తింటున్నారు, ఆ తిండి తినే చేతునే నరికేస్తారా? ఏంది మీకు నీతి ఉందా? మాటలేనా ఇవి? ఐటీడీలు ఎత్తేసారు. అబద్ధాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మీరు మనుగడ సాధించి ప్రభుత్వాలు నడపాలనుకుంటే సరైనది కాదు. మీరు 16,000 ఉద్యోగాలు ఇష్టమని అంటున్నారు కదా, మరి 1,26,000 ఉద్యోగాలు ఇవి సచివాలయ సిబ్బంది, ఓన్లీ సచివాలయం. మరి మిగతా డిపార్ట్మెంట్లో వచ్చిన ఉపాధి అవకాశాలు, వీటి సంగతి కూడా చెప్పాలి కదా. సో ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎవరు ఏం మాట్లాడరు, ఏం మాట్లాడినా మేము మాకున్నటువంటి పరిధుల్లో మేము ఇలా ముందుకెళ్ళిపోతామని అనుకుంటా సరైనది కాదు. ప్రజల్లో వచ్చిన ఆ అసహనాన్ని మీరు పెంచి ఈ ప్రాంతం అంతా కూడా అశాంతికి గురి చేయొద్దు. అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకన్నా మీరు మీ చేయాల్సిన పని మీరు చేస్తే ప్రజల్లో ఎందుకు వస్తుంది ఇదంతా కూడా? ఈ అలజడి కానీ, ఈ రకమైనటువంటి ఆందోళన కానీ ఎందుకు వస్తాయి ఇవన్నీ? థ్యాంక్ యూ. అదే నిదర్శనం. మేము ఎంత శాంతి కాముకులము, ఎంత క్రమశిక్షణగా ఉన్నామనే దానికి. కాబట్టి వాళ్ళ తాలూకా ఆలోచనని, ఆ శాంతిని, ఆ రకమైనటువంటి ఆ భావాన్ని మీరు వేరే పక్కదారి పట్టించడానికి ప్రభుత్వమే దీన్ని ప్రేరేపిస్తుందేమో అనిపిస్తోంది. దయచేసి ఆ రకంగా ప్రేరేపించి మీరు ఒక మంచి వాతావరణాన్ని, మంచి ప్రాంతాన్ని, ఈ ప్రకృతిని పాడు చేయకుండా మీరు ఆలోచన చేయమని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.